నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రాజస్థాన్లోని పోఖ్రాన్లో త్రివిధ దళాల ఆయుధ శక్తిని సమీక్షించిన ప్రధాని రక్షణ రంగాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్న నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులకు అహ్మదాబాద్ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన నరేంద్ర మోదీ జిల్లాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారులు జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పౌరసత్వ సవరణ చట్టం సీఏఏతో దేశంలో ముస్లింలకు ఎలాంటి ఢోకా లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని హైదరాబాద్ విజయ సంకల్ప సభలో వెల్లడి భారత సైన్యం రక్షణ రంగాలను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో తయారీ, రూపకల్పన, అభివృద్ధి రంగాల్లో మేక్ ఇన్ ఇండియాతో ఆత్మనిర్భర్ ఉట్టిపడుతోందని, దేశ రక్షణలో యువ జవాన్లు కీలక భూమిక పోషిస్తున్నారని ప్రధాని అన్నారు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ శక్తి పేరుతో చేపట్టిన త్రివిధ దళాల ఆయుధ శక్తిని సమీక్షించే స్వదేశీ రక్షణ సామర్థ్యాల ప్రదర్శన, సైనిక విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల సైన్యాధిపతులతో కలిసి ప్రధాని వీక్షించారు. ఈ విన్యాసాలలో T-90 యుద్ధ ట్యాంకులు, ధనుష్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, మానవరహిత విమానాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 2014కు ముందు పరిస్థితులను మననం చేసుకుంటే రక్షణ రంగంలో దయనీయ పరిస్థితులు కనిపించాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 6 లక్షల కోట్లతో ఆధునిక సాంకేతికతను జోడించి మరింత పటిష్టం చేశామన్నారు. ఆత్మనిర్భర్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో హెలికాప్టర్లు తయారు చేసే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుందని ప్రధాని తెలిపారు. आसमान में ये गर्जना, जमीन पर ये जांबाजी, चारों दिशाओं में गूंजता है विजय घोष, ये नए भारत का भारत शक्ति का ये उत्सव शौर्य की भूमि राजस्थान में हो रहा है, लेकिन इसकी गूंज सिर्फ भारत में ही नहीं पूरी दुनिया में सुनाई दे रही है. हथियार और गोला बारूद, संचार उपकरण, साइबर और स्पेस तक हम मेड इन इंडिया की उड़ान अनुभव कर रहे हैं. यही तो भारत शक्ति है. సబర్మతి ఆశ్రమాన్ని 55 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేసే లక్ష్యంతో మహాత్మా గాంధీ ఆశ్రమ మాస్టర్ ప్లాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. బ్రిటిష్ పాలకులు ఉప్పుపై గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ 1930వ సంవత్సరంలో ఇదే రోజున ఉప్పు సత్యాగ్రహం యాత్రను అహ్మదాబాద్లో ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఆశయాలను భావితరాలకు కూడా అందేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రధాని తెలిపారు. సబర్మతి ఆశ్రమాన్ని ఈరోజు ప్రధాని సందర్శించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. చరిత్రలోని మంచి ఘట్టాలను మననం చేసుకుని ఆచరించాలన్నారు. మన చరిత్ర, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. अपनी विरासत नहीं संजो पाता, वो देश अपना भविष्य भी खो देता है. बापू का ये साबरमती आश्रम देश की ही नहीं, ये मानव जात की ऐतिहासिक धरोहर है. जिस आश्रम ने इतिहास का सृजन किया हो, जिस आश्रम की देश की आजादी में इतनी बड़ी भूमिका रही हो, जिसे देखने के लिए, जानने के लिए, अनुभव करने के लिए दुनिया भर से लोग यहां आते हो, उस साबरमती आश्रम को सहेज कर रखना हम सभी
140 करोड़ भारतीयों का दायित्व है। और साथियों, आज साबरमती आश्रम का जो विस्तार संभव हो रहा है, उसमें यहां रहने वाले परिवारों की बहुत बड़ी भूमिका रही है। इनके सहयोग के कारण ही आश्रम की 55 एकड़ जमीन वापस मिल पाई है। जिन जिन लोगों ने इसमें सकारात्मक भूमिका निभाई है, मैं उन परिवारों की सराहना करता हूं, उनका आभार व्यक्त करता हूं। రైల్వేల పునరుజ్జీవం అభివృద్ధి చెందిన భారతదేశానికి ప్రతీక అని, ఇది తన హామీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో రైల్వేలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని, రైల్వేల అభివృద్ధి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతలలో ఒకటి అని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రూపాయల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులకు అహ్మదాబాద్ నుండి ఈరోజు ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్, విశాఖ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా 1500 ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాళ్లలో భాగంగా రాష్ట్రంలో 16 రైల్వే స్టేషన్లలో స్టాళ్లను ప్రధాని ప్రారంభించారు. విజయవాడ డివిజన్లో బిక్కవోలు, తణుకు, ఏలూరులో కొత్త గూడ్స్ షెడ్లను జాతికి అంకితం చేశారు. వికసిత భారత్ విస్తరణ శరవేగంగా జరుగుతోందని, 2024లో దాదాపు 75 రోజుల్లో 11 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశామని ప్రధానమంత్రి తెలిపారు. हमारी फलानी ट्रेन का वहां स्टॉपेज दे देंगे, वहां हम डिब्बे 6 है तो 8 कर देंगे। यानी रेलवे, और मैं देख रहा था पार्लियामेंट में भी धप धप तालियां बजती थी। यानी यही सोच रही थी कि स्टॉपेज मिला कि नहीं मिला, ट्रेन वहां तक आती है, मेरे स्टेशन तक आगे बढ़ी कि नहीं बढ़ी। देखिए 21वीं सदी में यही सोच रही होती तो देश का क्या होता। और मैंने पहला काम किया, रेल को अलग बजट से निकाल करके भारत सरकार के बजट में डाल दिया, और उसके कारण आज भारत सरकार के बजट के पैसे रेलवे के विकास के लिए लगने लगे। శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వల దిన్నె వద్ద 289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ హార్బర్ ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణంతో జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు 11,500 రూపాయల చొప్పున 5వ విడత పరిహారం కింద మొత్తం 161 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మత్స్యకార భరోసా కింద ఈ 5 ఏళ్లలో 1,00,000కు పైగా కుటుంబాలకు 538 కోట్ల రూపాయలు అందించామన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని ఎన్నడూ పట్టించుకోలేదని అన్నారు. ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి కూడా నెలకు 11,500 రూపాయల చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా పర్సూ చేస్తూ కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాం. 161 కోటి 86 లక్షలు అంటే 162 కోట్లు ఈరోజు ఈ 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా 647 కోట్ల రూపాయలు ఈ 5 విడతల్లో కలిపి ఇచ్చినట్టు అవుతా ఉంది. పోర్ట్లని విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంతమైన కృష్ణలంక వాసుల ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తూ 80,000 మంది ప్రజలకు ముంపు నుంచి విముక్తి కల్పిస్తూ 369 కోట్ల రూపాయలతో నిర్మించిన రిటైనింగ్ వాల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన రివర్ వ్యూ పార్క్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా అధికారులు ఈ పార్కును తీర్చిదిద్దారు.
తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2.26 కిలోమీటర్ల మేర వాల్ నిర్మించిందన్నారు. 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా భయం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్. మొత్తంగా దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తా ఉండగా మరోవైపున 239 కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. దీనివల్ల భీమవరం పూర్వ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ఈరోజు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్నిచ్చిందన్నారు. దాడులపై పోరాడాలని పేర్కొన్నారు. జనసేన విజయం సాధిస్తే భీమవరంలో డంపింగ్ యార్డ్ను సరిచేస్తామన్నారు. అందరూ అంజుబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ తరపు నుంచి వారితో పాటు గాదిరాజు వెంకట సుబ్రహ్మణ్యరాజు గారిని, నిలంపల్లి సత్యనారాయణ గారికి, శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తాం. ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం. ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని, నేను పోటీ చేయను, పోటీలో నుంచి విరమించుకుంటున్నానని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు, మనం అందరం తట్టుకోవాలి కదా. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తేలిగ్గా. నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. ఇప్పుడు ప్రకటనలో ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. भारत के पहाड़ी इलाकों में जिस प्रकार तापमान बढ़ रहा है, गर्मी की बीमारी से बचने के लिए सावधानियां आवश्यक है। टीवी, रेडियो, अखबार और मोबाइल फोन पर गर्मी की चेतावनी का ध्यान रखें। अधिक पानी और प्राकृतिक तरल पिएं। शराब, चाय, कॉफी और सॉफ्ट ड्रिंक्स टालें। काम ठंडे समय पर करें और दिन के सबसे गर्म समय 12 से 3 आराम करें। पशुओं को छाया वाली जगह में रखें और पर्याप्त पानी दें। केवल ताज़ा बना खाना खाएं। ताज़े फल और सब्जियां अधिक खाएं। गर्मी की बीमारी के लक्षण पहचानें: कमजोरी, चक्कर, जी मिचलाना, अत्याधिक पसीना, ऐंठन, भ्रम, तेज सांसें, बेहोशी। तबीयत खराब होने पर प्राथमिक चिकित्सा लें।
और 108 या अन्य एम्बुलेंस सेवा बुलाएं या अस्पताल जाएं। सतर्क रहें, सुरक्षित रहें। NDMA एवं IIPHG द्वारा जनहित में जारी। వెల్కమ్ బ్యాక్. అనంతపురం రైల్వే స్టేషన్లో ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ సందడి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో కలబురగి నుంచి బెంగళూరుకు నడిచే వందే భారత్ రైలు అనంతపురం రైల్వే స్టేషన్కు చేరింది. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాచిగూడ, యశ్వంతపూర్, కలబురగి, బెంగళూరుకు వెళ్లే వందే భారత్ రైళ్లు అనంతపురం రైల్వే స్టేషన్ మీదుగా నడుస్తాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అందులో ఒక ట్రైన్, వందే భారత్ ట్రైన్ మన గుల్బర్గా నుంచి బెంగళూరు పోయే ట్రైన్ అనంతపురం మీదుగా రావడం చాలా సంతోషము. గుల్బర్గా నుంచి పొద్దున వచ్చే ప్యాసింజర్లకి ఏమి ట్రైన్ బెంగళూరు పోయేకి లేదు. అది కూడా 9:25 ఆ ప్రాంతంలో వస్తూ ఉంది. ఇప్పటికీ 2 వందే భారత్ ట్రైన్ అయ్యి తర్వాత ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని తమ ప్రయాణాన్ని రైల్వేలతో తన అనుబంధాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. మరొక ముఖ్య విశేషం ఏమంటే 6591 ఎక్స్ప్రెస్, హంపీ ఎక్స్ప్రెస్ హుబ్లీ టు మైసూరు కూడా, అది కూడా ఇంతకుముందు స్టాపింగ్ లేదు. ఈ నెల 14వ తేదీ నుంచి అది కూడా అనంతపురంలో స్టాప్ అవుతుంది. ప్రయాణికులు గమనించి అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. వందే భారత్ ట్రైన్ ఇప్పుడు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా బుక్కాపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మేళాలో 20 కంపెనీలు పాల్గొనగా 450 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ మేరకు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని నిర్వాహకులు తెలిపారు. నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెలలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నం నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి సుమారుగా ఈరోజు 15 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ జరుగుతుంది. సుమారుగా 620 వేకెన్సీస్ ఉన్నాయి ఈరోజు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ జాబ్ మేళాని నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 450 మంది వరకు ఈరోజు జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు. సో వీళ్ళందరికీ కూడా 10th క్లాసు, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఈ కంపెనీలు ఈరోజు పిలిపించడం జరిగింది. సో ఇక్కడున్న స్థానిక యువత అంతా కూడా ఈ అవకాశాలని అందిపుచ్చుకొని ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందవలసిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి నెలలో ఇలాంటి జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. 3వ జాబ్ మేళా, గత 2 జాబ్ మేళాలకు కూడా సుమారుగా 800 మంది వరకు దీని ముందు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈరోజు ఈ జాబ్ మేళాలో హాజరై వాళ్ళ భవిష్యత్తు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. వాళ్ళకందరికీ విద్యావకాశం జరగాలని కోరుకుంటున్నాను. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి, ఇంకోటి ఆఫీస్ మేనేజ్మెంట్ అనే 2 కోర్సులు జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా విద్యార్థి, నిరుద్యోగ యువత స్కిల్ తీసుకోవాలంటే ఆహ్వానిస్తున్నాను. ఐటీ కోర్సులను నడుపుతున్నాము. ఇక్కడ దాదాపుగా 100 మంది ట్రైన్ అప్ అయ్యారు. ఇందులో కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాము. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపరు, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటరు, అసోసియేట్ డేటా ఎంట్రీ ఆపరేటరు, ఇలా మరెన్నో కోర్సులు. ట్రెడిషనల్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ అని మహిళలకు స్వయం ఉపాధి కోసం మేము ఈ స్కిల్ హబ్ లో ఇది ఏర్పాటు చేస్తున్నాం. స్కిల్ హబ్ లో డేటా ఎంట్రీ నేర్చుకుంటాను. నేను 9:30 నుంచి 1:30 వరకు నేర్చుకుంటాము. ఇందులో ఎంఎస్ ఆఫీస్ మొత్తం నేర్పిస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం ఎంఎస్ ఆఫీస్ మొత్తం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్కిల్ హబ్ లో చేరినాం నవంబర్ నుంచి. చాలా హ్యాపీగా ఉంది. ఈ నెల 20 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో 32,542 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. 134 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నామని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు డీఈఓ స్పష్టం చేశారు. 30,242 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. బాయ్స్ 16,000 చిల్లర, గర్ల్స్ 14,000 ఉన్నారు. టోటల్గా 30,000. ఈ 30,000 చిల్డ్రన్స్కి లాస్ట్ ఇయర్ 25,000. ఈ సంవత్సరం అధికంగా ఎక్కడైతే మనం ఫెయిల్యూర్స్ని జీఆర్లో భాగంగా ఎన్రోల్ చేయించామో అందరూ కూడా ఫీజు కట్టడం వల్ల మనం 30,000 అండ్ ఆర్డర్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. పిల్లలందరికీ కూడా అటు శ్రీకాకుళం రోడ్డు ఆముదాల వలస రైల్వే స్టేషన్లోనూ వందే భారత్ సందడి చేసింది. విశాఖ భువనేశ్వర్ వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలు చేరగా ఎంపీ కె రామ్మోహన్ నాయుడు ఇచ్చాపురం వరకు రైలులో ప్రయాణించారు. పలాసలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ తదితర నాయకులు వందే భారత్కు స్వాగతం పలికారు. వందే భారత్ సౌకర్యాన్ని జిల్లాకు అందించినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్కు ఎంపీ రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం ఈ 3 స్టేషన్లో కూడా ఆడిట్ జరుగుతున్నందుకు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా చాలా ఆనందిస్తున్నారు. ఇలాంటి సహకారం రైల్వేస్ లో
గత 5 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును వర్చువల్గా ప్రారంభించగా వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలుగు రాష్ట్రాల మధ్య వారంలో 6 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరో రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని కావలి, బిట్రగుంట స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ప్రదర్శనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ స్టేషన్లలో రైల్వే అధికారులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ ప్రదర్శన ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత పెరగడంతో పాటు వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలవుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని కళ్ళారా అందరికీ చూపించేదానికోసంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రైల్వే అభివృద్ధిని ఈరోజు ఆయన వర్చువల్గా అనేక రకాలుగా వందే భారత్ ట్రైన్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, రైల్వే ట్రాక్స్ కానీ, అలాగే అనేక రకాల అభివృద్ధిని ఈరోజు ఆయన ప్రారంభించడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశం అనేది నిదర్శనంగా ఈ రైల్వే అభివృద్ధి. కాబట్టి ఈ రైల్వే అభివృద్ధిలో భాగంగా వికసిత భారత్ అంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి చెందిన సీనియర్ అధికారి రాజేందర్ చౌదరి విజయవాడలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 1997 బ్యాచ్కి చెందిన రాజేందర్ చౌదరి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్గా సోమవారం బాధ్యతలు చేపట్టడానికి ముందు రాజేందర్ భువనేశ్వర్లో ప్రధాన కార్యాలయంలో ఉత్తర ప్రాంతానికి ఏడీజీగా సేవలందించారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాలైన చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కవర్ చేస్తూ తూర్పు ప్రాంతపు ఏడీజీగాను పనిచేశారు. రాజేందర్ చౌదరి అడిషనల్ ప్రెస్ రిజిస్ట్రార్ హోదాలో రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియాకు కూడా అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు ఏడీజీ రాజేందర్ చౌదరికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈరోజు ఆయన దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలను కూడా సందర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ తీసుకురావడం వల్ల భారతీయ ముస్లింల పౌరసత్వానికి ఎలాంటి ఢోకా లేదని, ఇక్కడి ముస్లింలందరూ ఎప్పటికీ భారతీయులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సీఏఏ అమలైతే ముస్లింల హక్కులకు భంగం వాటిల్లుతుందని విపక్షాలు ప్రచారం చేయడంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన విజయ సంకల్ప సభలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి లోక్సభకు 12 మంది ఎంపీలను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఇప్పుడు కాంగ్రెస్తో రాష్ట్రానికి ఎనలేని నష్టం జరిగిందని అమిత్ షా విమర్శించారు. मैं जहां गया मोदी मोदी के नारों से स्वागत. మతపరమైన హింస కారణంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి శరణార్థులుగా భారత్కి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించే సీఏఏ చట్టం కార్యాచరణలోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరినట్లయింది. ఈ చట్టంపై కొందరు వివాదాల ఆరోపణలు చేస్తుంటే అందుకు ఆస్కారం లేకుండా చట్టాన్ని రూపొందించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఏఏ చట్టంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశంలోని కొన్ని చోట్ల ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుంటే మద్దతుగా కూడా అనేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లింలకు వ్యతిరేకమని కొందరు అంటుంటే అవన్నీ కేవలం అపోహలని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లామిక్ రిపబ్లిక్లుగా ఏర్పడిన తర్వాత ఆ రెండు దేశాల్లో మైనార్టీలపై దాడులు, అణచివేతలు పెరిగిపోవడంతో పాటు బలవంతపు మత మార్పిడులు, మైనర్ బాలికల అపహరణ, ప్రార్థనా మందిరాల విధ్వంసం, మత దూషణకు పాల్పడ్డారంటూ దాడి చేయడం వంటివి నిత్యకృత్యమయ్యాయి.
ఇక ముస్లిమేతరుల జీవితాలు దుర్భరంగా మారాయి. వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. విపరీతమైన అణచివేతకు గురైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో భారత్కు తరలివచ్చారు. ఇలా శరణార్థులుగా వస్తున్న ముస్లిమేతరులకు, ముఖ్యంగా హిందువులకు ఆశ్రయం భారత్ బాధ్యతగా తీసుకుంది. కాంగ్రెస్కు చెందిన నేతలు సైతం ఈ విషయాన్ని అనేకసార్లు అంగీకరించారు. 2003 డిసెంబర్ 18న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ ఈ శరణార్థులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వాన్ని ఇవ్వాలంటూ అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. అలా భారత్లోకి వచ్చిన ముస్లిమేతరులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందివ్వాలని భారత ప్రభుత్వం భావించింది. పౌరసత్వ హక్కులు ఇవ్వడం ద్వారా వారి సాంస్కృతిక, భాష, సామాజిక గుర్తింపును కాపాడాలని నిర్ణయించింది. 3 పొరుగు దేశాలలో మతపరమైన హింస కారణంగా 31 డిసెంబర్ 2014 కంటే ముందు భారతదేశంలో ఆశ్రయం పొందిన శరణార్థులకు భారత పౌరసత్వాన్ని కల్పించేలా పౌరసత్వ సవరణ చట్టం 2019ని తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు దీని ప్రకారం ఎలాంటి రుజువులు, ధృవీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. వీటిని పౌరసత్వ సవరణ నిబంధనలుగా పిలుస్తారని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సిఏఏ చట్టం 2019 ప్రకారం అర్హులైన వారంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక విండో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. ఇది కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలోని మైనార్టీ వర్గానికి చెందిన వారికి సంబంధించినవి మాత్రమే. ఈ సవరణలకు ప్రస్తుతం భారత్లో ఉంటున్న ముస్లింలు గాని, మరే పౌరులకు గాని ఎలాంటి సంబంధం లేదు. మతపరమైన హింసకు గురైన శరణార్థులకు ప్రాథమిక హక్కులను అందించడానికి, పునరావాసం, పౌరసత్వానికి చట్టపరమైన అడ్డంకులను తొలగించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా పౌరసత్వ సవరణ చట్టం అమలులో జాప్యం జరిగింది. సిఏఏ 2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్లో ఉంటున్న వాళ్లకు, 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లుండగా 5 ఏళ్లకు తగ్గించారు. ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం 1955కు మోదీ సర్కార్ సవరణలు చేసింది. అయితే అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. సిఏఏ అమలు, నిబంధన జారీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతల హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమల్లోకి తెచ్చి చూపారని అభినందించారు. పాక్, బంగ్లా, ఆఫ్ఘన్లలో మతపరమైన ఊచకోతకు గురైన ముస్లిమేతర మైనార్టీలు భారత పౌరసత్వం పొందేందుకు ఈ నిబంధనలు ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల మారిషస్ పర్యటనలో భాగంగా 2వ రోజైన ఇవాళ ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్తో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. భారత్ సహకరించిన 14 అభివృద్ధి ప్రాజెక్టులను ముర్ము ప్రారంభించారు. మోకాలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ను ఆమె సందర్శించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అనుబంధానికి గుర్తుగా సివిల్ లాలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మారిషస్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది. ఆ సందర్భంగా ముర్ము మారిషస్ ప్రధానికి ఇండియా రూపే కార్డుని బహూకరించారు. భారత్ మారిషస్ సంబంధాల బలోపేతంపై పలువురితో చర్చలు జరిపారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ మారిషస్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.